ప్రజలారా, నిన్న అరెస్ట్ జరిగి ఈ పొద్దు రిలీజ్ అయినటువంటి అల్లు అర్జున్ గురించి ఈ యొక్క నటీనటులు, సహచర నటులు ఆ విధంగా ఆ కలుగుల్లో దాక్కున్న ఎలకల్లాగా గడ్డకొచ్చి ఏదో జరిగిపోయింది, అల్లు అర్జున్ అట్ట చేసినారు, అరెస్ట్ చేసినారు, తప్పు, తుడుము, తోపు అవన్నీ మాట్లాడుతున్నారే. ఒక సామాన్య మహిళ చనిపోతే ఏ విధంగా మీరు బయటకు వచ్చి మాట్లాడినారా? మీరు ఈరోజు ఓ స్టేజ్లో ఉండడానికి కారణం సామాన్య ప్రజలు. మీరు ఒక బిజినెస్ చేసుకుంటున్నారు, వ్యాపారం చేసుకుంటున్నారు, ప్రజలను ఎమోషన్స్తో అంటే ఎంటర్టైన్మెంట్ పేరుతో ప్రజలను దోచుకోరి, కాదని లేదు కదా. ఇటువంటి జరిగినప్పుడు అందరూ అంటే ఒక హీరో అనే సినిమాలు చూసి మిగతా హీరోల సినిమాలు చూడడం లేదా? ప్రజలు అందరినీ ఆదరించడం లేదా? అట్లాంటప్పుడు ఆ హీరో పోయినప్పుడు చనిపోయిండు కదా, మాకేం సంబంధము అని మాట్లాడతాను. ఈ పొద్దు అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తే మీకేం సంబంధం? మీరెందుకు వచ్చి మాట్లాడుతున్నారు బయటకు వచ్చి? ఏ పొద్దున్న ఆ మహిళ గురించి ఏమైనా సపోర్ట్గా మాట్లాడారా? అంటే సామాన్య ప్రజలు లేనిది మీరున్నారా ఆ స్టేజ్లో? ఒక నటుడిని అరెస్ట్ చేసినంత మాత్రాన ఏమవుతుంది? ఇదే స్ఫూర్తితో ఇప్పుడు ట్వీట్లు చేసిన నాయకులందరికీ కానీ ఈ యొక్క ఈ సహచర నటులు కానీ నేను విన్నవించేది ఒకటే. మీరు ఈ 10 రోజుల క్రితం జరిగినటువంటి విషయం మీద ఏ పొద్దున్న బయటకు వచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకునే చర్యలు ఏమన్నా చేపట్టినారా? 25 లక్షలు ఇచ్చాం, లక్ష డబ్బు పక్కన పెట్టండి. ఆ తల్లి, ఆ కొడుకు ఇప్పుడు కోమాలో ఉన్నాడు. ఆ కోమాలో ఉన్న వ్యక్తి బయటికి వచ్చి మనిషి బాగైన తర్వాత వచ్చి మా అమ్మ ఏదని అడిగితే మీరేమన్నా అతనికి అమ్మ లేని లోటు మీరేమన్నా తీరుస్తారా? డబ్బు తీరుస్తుంది ఒకసారి చెప్పండి. తీర్చలేదు కదా. ఇప్పుడు చట్టం ముందు అందరూ సమానమే. ర్యాలీగా వెళ్ళినటువంటి ఈ యొక్క అల్లు అర్జున్ తప్పు కూడా ఒక కారకుడు. మీరెందుకు అతన్ని వెనకేసుకొస్తున్నారు? ఖండిస్తున్నారే. అదే ఆ మహిళ చనిపోయింది, మీరు 10 రోజుల్లో ఏమన్నా బయటకు వచ్చి చెప్పినారా? ఏం అడగలే, మాకేం సంబంధం లేదు. మళ్ళీ అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తే మీ యొక్క స్టేజీకి దగ్గరుండే వాళ్ళని మాత్రమే మీరు సపోర్ట్ చేస్తారా? సామాన్య ప్రజలను సపోర్ట్ చేయరా? ఒకసారి అడుగుతున్నా, ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి. ఈ యొక్క సినిమాల పేరుతో దోపిడీకి గురవుతున్నారు మన సామాన్య ప్రజలు. ఆ రిలీజ్ అబద్ధే చూడాల్సిన అవసరం ఏముంది? 10 రోజుల తర్వాత కూడా మూవీ ఉంటుంది కదా. ఒకరోజు ఒక సీను, ఇంకొక రోజు ఇంకొక సీన్ వస్తుందా సినిమాలలోకి? ఏమన్నా ప్రజలు కూడా ఆలోచించాలి. ఇట్లా మన కుటుంబాలు రోడ్డును పడితే వాళ్ళు ఏ విధంగా డబ్బు ఇచ్చే ఆదుకుంటే సరిపోతుందా? ఆ వ్యక్తి లేని లోటు, ఆ తల్లి లేని లోటు ఆ బిడ్డలకే తెలుస్తుంది. సొసైటీ ఏ విధంగా తయారైందంటే మన స్టేజీ సమానంగా ఉండేంత వరకే వాడు మనిషి. మిగతా వాళ్ళు మనుషులు కాదు. వాళ్ళకు బాధలు ఉండవు, వాళ్ళకు విలువలు ఉండవు, ఆత్మగౌరవాలు ఉండవు, వాళ్ళకు కుటుంబాలు ఉండవు. వీళ్ళ ఒక స్టేజీలో వీళ్ళ సమానంగా ఉండే స్టేజీల వాళ్ళకి మాత్రం వీళ్ళ కుటుంబాలు కానీ వీళ్ళకు ఆర్థిక స్థితిగతులు కానీ ఇవన్నీ ఉంటాయి. సామాన్య ప్రజలకు అవన్నీ ఉండవు. దీన్ని బట్టి అర్థమవుతుంది సహచర నటులు కలుగుల్లో దాక్కున్న ఎలకల్లో బయటకు వచ్చి నానా రచ్చ చేసినట్టు ఒరిచేలలో ఈ విధంగా చేస్తున్నారే నటులు. ఆ కుటుంబాన్ని అందరూ కలిసి ఆదుకొని, అంటే తప్పు జరిగిపోయింది కాదని లేదు, కావాల్సింది ఎవడు చేయడు. ఇతని మీద అరెస్ట్ చేసే ఆ విధంగా సానుభూతి చూపిస్తున్నారో అదే ఆ 10 రోజుల క్రితం జరిగిన ఆ తల్లి చనిపోయినటువంటి ఆ యొక్క కుటుంబాన్ని మీరు ఆదరించవచ్చు కదా. వాళ్ళు ఈ పొద్దు ఏదో న్యూస్లో కూడా నేను చూశాను, కేసు ఏదో వాపస్ తీసుకుంటాము, అల్లు అర్జున్ తప్పు లేదని ఏదో వాళ్ళ ఆ మహిళ యొక్క భర్త అన్నట్లు ఏదో వార్తలు వచ్చాయి. వాళ్ళు భయపడుతూ ఉండొచ్చు. మీరు పెద్ద స్టేజ్లో ఉండరు, భయపడి ఉండొచ్చు బహుశా, ఎందుకులే వాళ్ళతో పెద్దోళ్ళతో మనకెందుకని. కానీ ఆ మహిళ చనిపోయిన తర్వాత మీరు డబ్బులు ఇచ్చే ఆ యొక్క లోటును తీరుస్తామనడం పెద్ద పొరపాటు. సామాన్య ప్రజలు కూడా దీన్ని గుర్తుంచుకోవాలి. సినిమాలు యాడికి పోవు, 10 రోజుల తర్వాత పోయి చూసినా కూడా సినిమాలు ఉంటాయి. ప్రాణాల మీదకి తెచ్చుకోకండి ఎంటర్టైన్మెంట్ పేరుతో అని హెచ్చరిస్తున్నాం. జై హింద్.